దేవుడు ప్రేమయై ఉన్నాడు. దేవుడు ప్రేమయై ఉన్నాడని మరియు వారి మేలు లేక మంచి నిమిత్తము ఇతరుల కొరకు తనను తానే ఉచితముగాను మరియు నిస్వార్థముగాను ఇచ్చివేయుట కొరకు ఆయన ప్రేమ ఆయనను పురికొల్పుతుందని బైబిల్ మనకు బోధిస్తుంది. దేవుని ప్రేమ ఒక వైఖరి కంటే, ఒక భావోద్రేకము కంటే, లేక ఆయన చేసే ఏదో ఒక దానికంటే ఇంకా చాలా గొప్పదని అర్థం చేసుకొనుట ముఖ్యం. దానికి బదులుగా ప్రేమ అనేది దేవుని గుణములలో ఒకటి. ప్రేమ అనేది దేవుని ఆయన యొక్క స్వభావము. దేవుడు కేవలము ప్రేమించడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ ఏమై ఉన్నదో దాని యొక్క సారము ఆయనే. మరియు సమస్త నిజమైన ప్రేమ దాని యొక్క మూలముగా ఆయన నుండి ప్రవహించును. దేవుని ప్రేమతో సంబంధం కలిగి ఉన్న ఇతర పదములు మంచితనము, కనికరము, కృప మరియు సహనము. మనము అనుకున్న దానితోనూ లేక విన్నదానితోనూ నిమిత్తము లేకుండా దేవుడు ప్రేమై ఉన్నాడని బైబిల్ యొక్క నిశ్చలమైన సాక్ష్యము. 1 యోహాను 4:8 ప్రకారం దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. కీర్తనలు 103:8, నిర్గమకాండం 34:6, కీర్తన 86:15 కూడా చూడండి. అక్కడ కూడా ఏమంటాడంటే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. యెషయా 30:18 ప్రకారం, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు.